Hi viewer, I am Mahipal. Welcome back to my channel. ఇది 10వ తరగతి బోర్డు పరీక్ష, గణితం, మ్యాథ్స్ ఎలా సిద్ధపడాలి అనే విషయానికి గురించి స్పష్టంగా, సులభంగా తెలుగులో సూచనలు. 10వ తరగతి బోర్డు పరీక్షకు గణితం సిద్ధపడే విధానం. 1. బోర్డు సిలబస్ మరియు వెయిటేజ్ తెలుసుకోవాలి. ముందుగా మొత్తం సిలబస్ ఒకసారి చూడాలి. ఎక్కువ మార్కులు వచ్చే అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆల్జబ్రా, ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ ముఖ్యమైనవి. 2. పాఠ్యపుస్తకం, టెక్స్ట్బుక్ నే ప్రధాన ఆధారం. బోర్డు పరీక్షకు పాఠ్యపుస్తకమే కీలకం. అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని ఎక్సర్సైజెస్, మిసలేనియస్ ప్రాబ్లమ్స్ తప్పకుండా సాధన చేయాలి. 3. ఫార్ములా బుక్ తయారు చేసుకోవాలి. ప్రతి అధ్యాయం నుంచి ఫార్ములాలను ఒక చిన్న నోటుబుక్లో రాసుకోవాలి. రోజూ రివిజన్ చేయాలి. 4. రోజూ సాధన చేయాలి. గణితం చదివితే కాదు, సాధన చేస్తేనే వస్తుంది. రోజుకు కనీసం 2 నుండి 3 గంటలు గణితం చదవాలి. 5. స్టెప్ మార్క్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి. సమాధానాన్ని క్రమంగా, స్పష్టంగా, సరైన స్టెప్స్తో రాయడం అలవాటు చేసుకోవాలి. చివరి సమాధానం తప్పైనా స్టెప్స్ ఉంటే మార్కులు వస్తాయి. 6. జియోమెట్రీ మరియు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫిగర్స్ సరిగ్గా గీయాలి. స్కేల్, పెన్సిల్ వాడాలి. డయాగ్రామ్తో పాటు లేబుల్స్ తప్పనిసరి. 7. పాత ప్రశ్నాపత్రాలు మరియు మోడల్ పేపర్లు. గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలు చేయాలి. 3 గంటల టైం పెట్టుకొని పరీక్షలా రాయాలి. 8. తప్పులు విశ్లేషించాలి. తప్పు చేసిన ప్రశ్నలను గుర్తించి, ఎందుకు తప్పు వచ్చిందో తెలుసుకుని మళ్లీ సాధన చేయాలి. 9. పరీక్షకు ముందు వారం. పూర్తి సిలబస్ రివిజన్. ఫార్ములాలు, ముఖ్యమైన సమస్యలు. రోజూ ఒక మోడల్ పేపర్. 10. పరీక్షకు ముందు రోజు ఫార్ములాలు మాత్రమే చదవాలి. కొత్త సమస్యలు చేయకూడదు. భయం వద్దు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సరిపడ నిద్ర తీసుకోవాలి. విజయ మంత్రం: నిరంతర సాధన ప్లస్ సరైన విధానం సమానము మంచి మార్కులు.